సమావేశానికి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్యులు మరి పరకాల ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా వచ్చిన మన రేపు ప్రకాష్ ఎన్నో విషయాలు ఇక్కడ మా పాలకుర్తి ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకొచ్చిండ్రు. ఇదే కాదు, మేము ఎక్కడ ఉన్నా కానీ మన పార్లమెంటు నుంచి మంచి మెజారిటీ తీసుకురావాలని ఎల్లవెల్లలా మా అందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. మరి మేమందరం కూడా అదే విధంగా పోరాడుతున్నాము. మరి మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజారిటీ తీసుకొస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తము లిక్కర్ కేసులో కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, లేదా మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కానీ, ఇవాళ మేము ఏదైతే శాసనసభలో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగిందో, ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు, శాసనసభ ఎన్నికల కన్నా ముందు కూడా ఇప్పుడు ప్రజలకు చాలా అర్థమైపోయింది. ఈ చంద్రశేఖరరావు కుటుంబము తెలంగాణ ఉద్యమం పేరుతోటి అధికారంలోకి వచ్చి, తెలంగాణ సెటిల్మెంట్ తోటి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర వనరులు దోసుకెత్తడం జరిగింది. ఇప్పుడు రిజల్ట్ అనేది, జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయి ఉన్నది. రిజర్వ్ అయి ఉన్నదాన్ని ఇలా బీజేపీ సిగ్గుపడా. రెండోది, ఒక దేవుణ్ణి మనము అంటే వాస్తవంగా రాముడి దేవుని అన్నారు, ఆదర్శ పురుషుడు అంటారు. ఒకనొక సందర్భంలో రాముడే స్వయంగా వాళ్ళేదో ఆ రోజు ఉన్నప్పుడు వాళ్ళు మీరు దేవుడు అది అంటే దేవుడిని కాదు, నేను ఒక పురుషుడిని యొక్క విగ్రహం మీద కూడా రాజకీయం చేసిండు. దాన్ని గ్రాఫిక్ చేసేసి ఒరిజినల్ దాన్ని ఏదో మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయగానే ఆయన మొక్కలు స్మైలింగ్ ఫేసెస్ చేసిందని చెప్పి గ్రాఫిక్ చేసి కూడా రిలీజ్ చేసి దిగదారి రాజకీయం చేసిన పార్టీ బీజేపీ. 14 పార్లమెంట్ సీట్లు మీరు గెలవబోతున్నారు, అదేం అనుమానం. ఇవాళ ఎన్నికలలో మీకు అటు ఇటు కొంత మూమెంట్ కనబడుతుంది, మనకు తెలియదు ఏమున్నది. కానీ బాక్స్ ఓటు వేయడానికి పోయే 24 గంటల ముంగట ఓటర్స్ డిసైడ్ అవుతా అంటారు. వాట్ ఈజ్ వాట్. అందులో ఇప్పుడు ఉండే ఏదో